బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్నాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము పరిశుద్ధాత్మ దుప్పటి అనేటువంటి అంశాన్ని. ఇది ఎక్కడ ఉంటుందంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఏలియా పరమునకు కొనిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు ఏలియా తన ప్రయాణాన్ని ప్రారంభించి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా ఏలియాని వెంబడించడం చూస్తాం మనం. అక్కడ వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏలియాకి ఎలీషా వెనకాల రావడం ఇష్టం లేదు. అక్కడ నేను నా తండ్రి పిలిచాడు, నేను వెళ్ళిపోవాలి, నువ్వు బ్యాక్ వెళ్ళిపో అని చెప్తాడు ఆయన. అయినప్పటికీ కూడా ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఉంటాడు. 4 ప్రదేశాలను దాటి వాళ్ళు వెళ్ళడం మనం చూస్తాం. మొదటగా గిల్గాలు అనేటువంటి స్థలానికి వాళ్ళు వస్తారు. తర్వాత బేతేలు అనేటువంటి స్థలానికి వస్తారు. తర్వాత ఎరికో అనేటువంటి స్థలానికి వస్తారు. తర్వాత యోర్ధాను అనేటువంటి స్థలానికి వాళ్ళు దాటి వెళ్ళినప్పుడు పరము నుంచి అగ్ని రథములు అగ్ని గుర్రములు వచ్చి ఏలియాను అగ్ని రథము మీద ఎక్కించుకుని పరమునకు కొనిపోవడం అనేటువంటి అంశము ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. ఇప్పుడు మనం దీనిలో నుంచి ఏం తీసుకుంటున్నాం? పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం ద్వారా వచ్చేటువంటి లాభాలు నేను మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం జరుగుతుంది, మనలో లేకపోతే ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో నుంచి ప్రవహించకుండా ఉండడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతిదినము మాట్లాడిన వర్తమానాల్లో మీకు దొరుకుతున్నాయని నేను నమ్ముతున్నాను. ఈరోజైతే ఎలీషా వెంబడిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఏలియా వద్దు అన్నాడు. ఎలీషా ఏమంటున్నాడు అంటే అప్పుడు మనం చదువుదాం చూడండి. 2వ వచనము 2వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుతున్నాను. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఈ గిల్గాల్ దగ్గరే నువ్వు ఉండిపో, ఇంకా రావద్దు, నన్ను యెహోవా రమ్మన్నారు, నేను ఆరోహణమై వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు ఆయన. ఇక్కడ నుంచి రావద్దు అని గిల్గాలులోనే ఉండిపో అని చెప్తున్నాడు అనమాట. ఈ గిల్గాలు అనుభవం నుంచి మనం ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాము అంటే, గిల్గాలు అనే స్థలం ఏంటంటే మన ప్రజలు అంటే ఇజ్రాయేలీలు ప్రజలు వాళ్ళు కనానుకి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యోర్ధాను దాటిన తర్వాత గిల్గాలు అనే ప్రదేశంలోనే రాళ్లను నిలుపుతారు వాళ్ళు. ఎందుకని ఆ రాళ్లను నిలుపుతారు అంటే మా దేవుడైన యెహోవా అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి నీటిని ఏకరాశిగా నిలిపి యాజకుల పాదాలు నీట మునిగిన తోడనే మందసము మోయేవారు పాదాలు నీటిలో పడిన తోడనే ఆ నీటిని ఏకరాశిగా దేవుడు చేశాడు. ఇలాంటి అద్భుతాలు మా పితరులకు మా దేవుడు చేశాడు అని జ్ఞాపకం చేసుకోవడానికి 12 రాళ్లను ఇక్కడ నాటండి అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఇప్పుడు ఆ గిల్గాల అనుభవం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే మన దేవుడు అద్భుతాలు చేయువాడు, మన దేవుడు ఆశ్చర్యాలు ఖచ్చితంగా చేస్తాడు. ఏదో సాధారణమైన జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోవలసిన అవసరత మనకు లేదు. ఇవన్నీ కూడా మనము ధ్యానము చేస్తూ ఉండగా దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఆ రోజు వాళ్ళు అద్భుతాలు తెలుసుకోవాలి అని అంటే ఒక సూచనలు చూసుకోవాలి. వాళ్ళు రాళ్లను చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది దేవుడు ఇలాంటి అద్భుతం చేశాడని. ఈ రోజు నువ్వు అద్భుతం చూడాలంటే వాక్యం తెరవాలి. ఈరోజు నీ చేతుల్లోనే ఉంది. ఫస్ట్ గిల్గాల అనుభవము నీకు వాక్యము ధ్యానము చేసే అనుభవాన్ని నేర్పిస్తుంది. నీవు వాక్యము తెరిచి చదువుతూ ఉంటే నీ పితరుడైనటువంటి అబ్రహాంకి దేవుడు ఏం చేశాడు, నీ పితరుడైనటువంటి మోషేకి ఏం చేశాడు, దానియేలుకి ఏం చేశాడు, దావీదుకి ఏం చేశాడు, ఎస్తేరుకి ఏం చేశాడు, ఈ యొక్క దేవుని యొక్క సంబంధించినటువంటి భక్తుల జీవితాలలో దేవుడు ఏ కార్యాలు చేశాడో నీవు దేవుని వాక్యాన్ని తెరచి చదువుతూ ఉన్నప్పుడు ఆ గిల్గాల అనుభవంలో నీవు నిజముగానే అద్భుతాలను చూసేటువంటి ఒక గొప్ప వరాన్ని పొందుకుంటావు ఖచ్చితంగా. అంటే మనం చూడాలంటే ఏదో ప్రదేశాలకు వెళ్ళి ఇప్పుడు యెరూషలేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసినప్పుడు ఆ ఖాళీ సమాధిని చూసినప్పుడే నువ్వు నమ్మక్కర్లా. వాక్యము చదువుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయడం మొదలు పెడతాడు ఆయన. మొదటి అనుభవం పరిశుద్ధాత్ముడు ఈ అద్భుతాలను నీకు రుచి చూపిస్తూ ఉంటాడు. అది చదువుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా కార్యము జరుగుతూ ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చాలామంది భక్తుల జీవితాల్లో ఏం జరిగినాయో చెప్తూ ఉంటాను.
పాల్ యాంగెచ్చో అనేటువంటి ఆయన దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఆ సువార్తలలో ఎక్కడెక్కడ దేవుడు స్వస్థతలు చేశాడో చదువుతూ ఉంటే ఎక్కడెక్కడ స్వస్థతలు పుట్టు గుడ్డివాడిని దేవుడు బాగు చేశాడంట, పుట్టు కుంటివాణిని దేవుడు బాగు చేశాడంట, ఆ కాళ్ళు చేతులు లేని చేతులు గలవాడికి దేవుడు వెంటనే శక్తినిచ్చాడంట, చీలమండలం బలం పొందుకుందంట. ఇలా చదువుతూ ఉంటే ఆ అద్భుతము ఆయనకి ఏమవుతుందంటే ఔషధము వలె పనిచేసింది. హల్లెలూయా. ఆయనకున్న క్షయరోగము ఈ యొక్క విషయాలను ధ్యానము చేస్తూ అవి చూసినప్పుడు, వాక్యములో చూసినప్పుడు ఆయన స్వస్థ అయిపోయాడు. అద్భుతాలు చేసేటువంటి ఆ గిల్గాలు అనుభవం మనము పరిశుద్ధాత్ముని ద్వారా మొదటి అనుభవముగా మనం మార్చుకోవాలి. ప్రతిదినము వాక్యము చదివినప్పుడు ఆ వాక్యము నీతో మాట్లాడాలంటే, ఆ వాక్యము నీ శరీరంలో పనిచేయాలంటే పరిశుద్ధాత్ముడు నీకు దాన్ని బయలుపరచాలి. పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞానం ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు నీకు చదువుతున్నప్పుడు అర్థమయ్యే శక్తినిచ్చేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఆ వాక్యం అర్థమయ్యే శక్తిని ఆయన ఇస్తాడు. అది ప్రతిదినము ఈ గిల్గాల అనుభవము మనకి ఉండాల్సిందే. ఆ గిల్గాల అనుభవం మనకి అద్భుతాలను చూపిస్తుంది. ప్రతిరోజు వాక్యమే మనల్ని బ్రతికిస్తుందంట. మన బాధలలో అదే మనకి నెమ్మదిని కలుగజేస్తుందంట. మనం ఒకవేళ చీకట్లో నడిచి వెళుతుంటే మన పాదాలకు అది వెలుగులాగా, మన త్రోవలో అది వెలుగులాగా మనల్ని నడిపిస్తుంది అని ఈ గిల్గాలు అనుభవం మనకి బోధిస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఏమంటే, మన మీదికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుప్పటి రావాలంటే ఏ అనుభవాలు దాటి వెళ్ళాలి అనేది చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మీతో. ఈరోజు పరిశుద్ధాత్మ దుప్పటి ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఆయన 2 పాళ్ళు ఆత్మను, 2 అంతల ఆత్మను పొందుకున్నాడు ఆయన. ఈరోజు మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మ కొరకు నేను చెప్తూ ఉన్నాను ఆత్మలో లెవెల్స్ ఎలా ఉంటాయి అని. ఈరోజు లెవెల్స్ కాదు, మనం దేవుని ఆత్మ అనే దుప్పటి మన మీదకి రావాలంటే మనం ఇక్కడ చేయాల్సిన అనుభవాలు ఏంటి? వాక్యములో మనము నిలిచి ఉండే అనుభవము కలిగి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ చదివేటప్పుడే దేవునికి చెప్పాలి, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి, ఈ వాక్యము చదువుతుండగా నాకు బోధ చెయ్యండి, ఈ వాక్యము చదువుతూ ఉండగా నాకు అర్థమయ్యే శక్తిని నాకు దయచేయండి, వాక్యములో ఉన్న మర్మాలను గ్రహించే శక్తి నాకు దయచేయండి. అనేక సందర్భాలలో బైబిల్ మర్మాల గని అంటారు. చాలామంది చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు, దాంట్లో ఏమి వాళ్ళు పొందుకోలేకపోతారు. అది ఒక న్యూస్ పేపర్ లాగా, ఏదో ఒక బుక్ లాగా చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అసలు అది ప్రతిరోజు నీ హృదయంలో పనిచేస్తుందా అంటే చాలామందికి పని చేయదు. కానీ బైబిల్ అంటే సాధారణమైనటువంటి పుస్తకం కాదు. నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా అది పవర్ఫుల్లే. కానీ నువ్వు గని దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా బంగారం ఉందని నేను చూశాను అని వచ్చేస్తే ఉపయోగం ఏముంది? దాన్ని తీసుకోవాలి కదా. దాన్ని తీసుకుంటే కదా నీవు ఆత్మలో ధనవంతుడిగా మార్చబడతావు. దానిలో ఉన్నటువంటి శక్తిని, దానిలో ఉన్న ఐశ్వర్యాన్ని, దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకోవాలి అని ప్రతిరోజు కూడా ఈ గిల్గాలు అనుభవం మనకి నేర్పిస్తుంది. ఇంక రెండవదిగా బేతేలు. వాళ్ళు అక్కడ దాటి బేతేలు దగ్గర నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నుంచి నువ్వు బ్యాక్ అయిపో అన్నాడు ఆయన. లేదు నా తండ్రి, రథములు రౌతులు నీవే అని చెప్పి ఈయన ఆశతో ఈయన్ని వెంబడించినట్లుగా చూస్తున్నాం. అప్పుడు అడుగుతున్నాడు అన్నమాట ఏలియా, ఎందుకు నువ్వు నన్ను ఇలాగా వెంబడి వస్తున్నావు, నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ సెకండ్ జర్నీ వాళ్ళు చేసి వస్తున్నప్పుడు ఏం కావాలి నీకు అసలు అంటే, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలయ్యా అని అడిగినప్పుడు నువ్వు చాలా కష్టమైనది కోరుకున్నావు. ఒకవేళ నేను వెళ్ళిపోయేటప్పుడు, దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు నేను నీకు కనబడితే ఒకవేళ ఏమో అది నీకు అనుగ్రహించబడుతుంది, ఒకవేళ నేను కనబడకుండా వెళ్ళిపోతే నాకు ఆ సంగతి ఇంకా తెలియదు అని ఈయన కూడా మనుష్యుడే కాబట్టి ఆయనకి ఏమైతే తెలుసో అది ఈయనతో మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు బేతేలు దగ్గరికి వచ్చారు. ఈ బేతేలు స్థలము ఏమని మనకు నేర్పిస్తుందంటే, బేతేలు అని చెప్పగానే మనకు ఏం గుర్తొస్తుంది? అది యాకోబు గారు దేవుడితో ఏమంటారు నిచ్చెన మీద దేవదూతలు కిందకి పైకి ఎక్కి దిగుతూ ఉంటే ఆయన ఏమంటాడంటే, నిశ్చయముగా ఇది దేవుని యొక్క మందిరమే కానీ వేరొక స్థలము అది గుర్తు రావాలి మనకి. నిశ్చయముగా ఇది దేవుని మందిరం, ఇది వేరే స్థలం అయితే కాదు, ఇది పరలోకపు గవిని, ఇది పరలోకపు గవిని అంటాడు ఆయన. పరలోకపు గవిని, దేవుని మందిరం, ప్రార్థనా స్థలం అంటే నిశ్చయముగా మనం సహవాసం చేసేటువంటి దేవుని ఆలయమే.
కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమ్మ పేరట కూర్చుంటారో అక్కడ ఆయన సన్నిధి ఉంటుందంట. ఎక్కడ మనం అధికముగా సహవాసముగా కూడి ప్రార్థన చేస్తామో దానిని మిస్పా స్థలము అంటాం మనం. ఆ స్థలములో కూడుకుని ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే వారు ఏక మనసుతో ఒక ప్లేస్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఏమైపోయిందంటే కంపించిందంట. భూమి కంపించే కార్యాలు జరిగేటువంటి స్థలం అన్నమాట అది. కాబట్టి అక్కడ యాకోబు ఏమంటాడంటే నూనె వేసి రాయి నిలిపి ప్రార్థన చేసి ఇది నిశ్చయముగా దేవుని మందిర స్థలమే అని చెప్పినటువంటి స్థలము. అబ్రహాం గారు కూడా ఆయన జర్నీలో బేతేల్ అనేటువంటి ప్రాంతంలో బలిపీఠము కట్టినటువంటి స్థలం అది. కాబట్టి ఇది బలిపీఠపు స్థలముగాను ప్రార్థనా స్థలముగాను మందిర సహవాసం చేసేటువంటి స్థలముగాను ఈ యొక్క బేతేల్ని మనం తీసుకుంటాం. ఈ అనుభవము బేతేల్ అనుభవం మన మందిర అనుభవం అండి. అది అనుదినము కూడా బలిపీఠము దగ్గరికి రావడం, మనం దేవుని బలిపీఠము దగ్గరికి చేరుకోవడం, ప్రార్థనలు చేయడం, బలిపీఠాన్ని బాగు చేసుకోవడం, ప్రార్థనాత్మతో మనము దేవుని యొక్క సహవాసముగా కూడి మనము ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు మనం 4 అనుభవాలు చూస్తున్నాం. మొదటిది ఇండివిజువల్గా వాక్య ధ్యానం అందరూ కూర్చొని చదవరు. మీ ఇళ్లల్లో మీరు కూర్చొని చదువుతున్నప్పుడు మీతో ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటారు. ఇది వ్యక్తిగతంగా. రెండవ అనుభవము మనము సహవాసముగా కూడి చేసేటువంటి ఈ సహవాసములో నిలిచి ఉండాలి. నేను చెప్పాను ఒక్క కట్టె మండుతూ ఉన్నప్పుడు వేరొక కట్టెను తీసుకొచ్చి ఆ కట్టె దగ్గర పెడితే ఆటోమేటిక్గా దీని అగ్ని దానికి అంటుకుంటుంది. అప్పుడు ఈ ఒక 5 కట్టెలు పెట్టాము, దాంట్లో 5 మండుతూ ఉంటే చాలా పెద్ద మంట వస్తూ ఉంటుంది. ఈ ఒక్క చెట్టు యొక్క అగ్ని ఆ అడవి అంతటిని కూడా తగలబెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పరిశుద్ధాత్మ అనుభవం అంతే. మనము అనుభవముతో మనం ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. ఈ కట్టె ఎప్పుడైతే ఈ అగ్నిలోంచి తీసి దూరంగా పెట్టేశామో ఇది మండడం అక్కడ ఆగిపోతుంది. ఆరిపోయిన తర్వాత మండేటువంటి కట్టెకి ఏం తయారవుతుంది? బొగ్గు తయారవుతుంది. అది బొగ్గే కానీ నిప్పు కానే కాదు. ఎలాగో ఈ బలిపీఠము దగ్గరికి సహవాసం దగ్గరికి అనుదినము మనం వస్తూ ఉంటే ఈ పరిశుద్ధాత్ముడు ఏమవుతుందంటే మనలో కార్యాలు చేయడం మొదలు పెడతారు. అనాయింటింగ్ ప్రవహిస్తుంది మనలో నుంచి. ఒకరు భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చిన మనం అందరికీ కూడా అదే అనుభవం. ఒంటరిగా మేము కూర్చున్నప్పుడు మేము ఒక్కరమే పొందుకొని ఇక్కడికి వచ్చామనే అనుభవాలు తక్కువ. మనం అందరం ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం పొందుకున్న అనుభవాలే మనకైతే ఎక్కువ. కొంతమంది దైవజనులు అలా ఒంటరిగా పొందుకున్నారని వాళ్ళ సాక్ష్యాల్లో రాస్తారు. మనమైతే ఇక్కడ కూర్చున్నప్పుడే ఆటోమేటిక్గా మనకి ఎక్కువగా భాషలతో మాట్లాడడం, దేవుని ఆత్మలో వర్ధిల్లడం, మరి మనం అందరం అనాయింటింగ్ పొందుకోవడం అనేది సహవాసంలోనే జరుగుతుంది. ఇది బేతేలు అనుభవం అనుకుందాం. రెండవ అనుభవం. ఈ 4 అనుభవాలు ఉంటే మన మీదకి పరిశుద్ధాత్మ దుప్పటి వస్తుంది అని చెప్పడానికి నేను ఈ అనుభవాల గుండా మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను. నేను ఇక 3వ అనుభవం దగ్గరికి వచ్చేద్దాం. ఈ ఎరికో దగ్గరికి వచ్చేసాం మనం. ఈ ఎరికో అనేటువంటి స్థలము, ఎరికో అనగానే మనకి గోడ గుర్తొచ్చేస్తుంది. ఎరికో అనగానే ఎరికో గోడ అడ్డుగా ఉంది అక్కడ. అప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏం మాట్లాడాడంటే వచ్చి నీవు మీ ప్రజలందరినీ తీసుకొని యాజకులు ఆ యొక్క మందసాన్ని పట్టుకొని మీరందరూ ఏం చేస్తారంటే ఈ గోడ చుట్టూ నడిచి వెళ్ళండి చాలా కామ్గా. ఇంకా వేరే ఏది కూడా మీరు చెయ్యొద్దు. 7వ దినాన మీరందరూ కూడా కేకలు వేయాలి, యాజకులు బోరలు ఊదాలి అని చెప్పాడు ఆయన. అప్పుడు ఈయన అనాలి, కాదు ప్రభువా, ఎరుకో గోడలు కూలగొట్టాలి మేము, దానికోసం ఏదైనా నాకు సలహా ఇవ్వు అని ఎదిరించి ఆయన అడగలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. ఇప్పుడు మనం ఈ ఎరుకో అనుభవంలో నేర్చుకుంటాము దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడం. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడొద్దు అంటే వాక్యం ఏం చెప్తుందో అది. నువ్వు ఇలా ప్రవర్తించి ఇలా ప్రవర్తించొద్దు. మీలో ఇవన్నీ పొందుకోవాలంటే ఆత్మ ఫలాలు పనిచేయాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఈ యొక్క ఫలాలు మనలో ఉంటే ఇప్పుడు మనము ఈ యొక్క లోకాన్ని జయించగలుగుతాం. ఎరుకో అనేది ఈ యొక్క మనకి లోకానికి సాదృశ్యంగా ఉంది. అంటే కానానులో ఎంటర్ అవ్వడానికి ఎరుకో దాటాలు వెళ్ళం. కానాను అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఎరికో దాటితేనే మనము ఆ కానానుకి వెళ్ళగలుగుతాము. కాబట్టి దేవుని మాట వింటే ఎరికో దాటుతాం.
దేవుని మాటకి లోబడితేనే మనము ఆ యొక్క డెస్టినీ రీచ్ అవ్వగలుగుతాం. దేవుని మాటకి మనము సరెండర్ అయితేనే మనము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, ఆ దుప్పటిని కూడా పొందుకోగలుగుతాం. ఈ ఎరుకో మనకు అది నేర్పిస్తుంది. రెండవ పాయింట్ కూడా నేర్పిస్తుంది. ఎరుకో మనకి స్తుతించడం నేర్పిస్తుంది. ఎరుకో చుట్టూ ఏం చేశారు వాళ్ళు? చాలా సమస్య అది. ఇప్పుడు మన జీవితంలో చాలా పెద్ద సమస్య, మనము జయించలేని సమస్య, మనము లోబడలే మనం వెళ్ళి ఆ కార్యాన్ని చెయ్యలేనటువంటి ఒక అతి పెద్దదైనటువంటి గోడ అడ్డుగా ఉంది. ఇదే మాట జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకోవాలి మనం. అక్కడ వాళ్ళు మందిరము ఆరంభించారు, కానీ అది కట్టలేక వాళ్ళు చాలా నిరుత్సాహంలో ఉన్నటువంటి సమయంలో జెరుబ్బాబెలుతో యెహోవా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ యొక్క బలం చేత కాదు, నీ యొక్క శక్తి చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. అప్పుడు మహా గొప్ప పర్వతం నీ ఎదురుగా ఉందా? మహా గొప్ప గోడ నీ ఎదురుగా ఉందా? చాలా పెద్ద గోడ నీకు అడ్డుగా ఉందా? అది చదును భూమిగా మార్చడానికి నా ఆత్మ నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఎరికో గోడ దగ్గర నీవు ఉన్నప్పుడు, అత్యధికమైనటువంటి కఠినమైన సమస్యలు నీ ఎదురుగా ఉన్నప్పుడు దేవుని మాట వినడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అప్పుడు ఆయన మాట్లాడతాడు. దేని ద్వారా నువ్వు జయించగలుగుతావంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే నీవు ఆ గోడని జయించగలుగుతావు. అది చెప్తుంది మనకి ఎరుకో. ఇక్కడ ఈ ఎరుకో అనుభవం గుండా కూడా నీవు ప్రయాణం చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఆశ అంతా ఏంటి ఎలీషాకి? నేను ఆత్మ పొందుకోవాలి. నువ్వు నిజంగా మీలో ఎవరికైనా పరిశుద్ధాత్మను అధికంగా పొందుకోవాలని ఆశ ఉంటే నువ్వు ఈ ప్రయాణాలన్నీ కూడా చేసుకుని వెళ్ళాలి. అక్కడ నువ్వు వెళుతున్నప్పుడు నీ దారిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా, కానీ అక్కడక్కడ నువ్వు ఎలా జయించుకుని వెళుతున్నావు అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ ఎరుకో అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికల్లా దేవుని మాటకి లోబడ్డం, అధికముగా ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుణ్ణి పాజిటివ్గా స్తుతించడం అనేది ఈ ఎరుకో అనుభవం. అది ఎదురు గోడే కానీ, గొప్ప పర్వతమే కానీ, మహా గొప్ప ఏదే కానీ దేవుడు చెప్పాడు, స్తుతించు, నేను కార్యం చేస్తా. చింతించుట ద్వారా నీ ఎత్తు ఒక్క మూర కూడా నువ్వు ఎక్కువ చేసుకోలేవు, నీకున్న సమస్యను బట్టి నీవు నన్ను స్తుతించు అని దేవుడు చెప్పాడు. అదే కదా మనం లాస్ట్ ఇయర్ చేసాము. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఈ ఎరుకో అనుభవం మనకి రెండు అనుభవాలు నేర్పిస్తుంది. ఒకటి, ఈ యొక్క దేవుని మాటకి లోబడ్డం. రెండు, లోబడి మనం ఆయన్ని స్తుతించుట మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తే మనమాట బలం పొందుకుంటామంట. దేవుణ్ణి స్తుతించుట ద్వారా మనం శక్తిని పొందుకుంటామంట. దేవుణ్ణి స్తుతించుట ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయంట. ఇదిగో జెరుబ్బాబెలుకు ఎదురుగా ఉన్నటువంటి మహా గొప్ప పర్వతమా, నీవు చదును భూమిగా మార్చబడతావని జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలలో ఉన్నటువంటి మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, ఇదిగో దేవుని ఆత్మ చేత, శక్తి చేత కాదు కానీ, బలము చేత కాదు కానీ, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనకి ఎరుకో గోడలు కూడా ఆయన ఆత్మ ద్వారానే కోల్చబడతాయి. మన జీవితంలో ఉన్న సమస్యలు ఎంత కఠినమైనవైనా కూడా పరిశుద్ధాత్మ కార్యాల ద్వారానే జరుగుతాయి. ఇది మాత్రం సత్యమండి. చాలా పెద్ద సమస్య అది ఉంటుంది, కానీ పరిశుద్ధాత్ముడు మనతో ఉంటుంది, అవలీలగా అయిపోతుంది. అది చాలా ఈజీగా అయిపోద్ది. ఈ అనుభవం మీలో కొంతమందికి ఉంటే ఉండొచ్చు. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు అవి, కానీ అవి చాలా సులువుగా, అవలీలగా, ఏంటి మీకు అంత ఈజీగా అయిపోయింది అని మనల్ని అడిగేంత సులభముగా ఆ కార్యాలు జరిగిపోతాయి. అది మాత్రం నిశ్చయముగా నిజమది. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే అలా జరుగుతూ ఉంటాయి కార్యాలు. అక్కడ మోషే పరిశుద్ధాత్మ సహాయం, అక్కడ పాత నిబంధన అంతా కూడా పరిశుద్ధాత్ముడు కనబడతాడు మనకి. ఈ మోషే అంటాడు, ఇంతమంది ప్రజలను నేను కన్నానా ఏమైనా? వీళ్ళందరినీ నేను కని మొయ్యడానికి నన్ను ఇక్కడికి పిలిచావు, నాకేం పట్టింది ప్రభువా? వీళ్ళందరూ ఏంటి ఇంత గోలగోల చేస్తున్నారని చెప్పినప్పుడు నువ్వెందుకు ఏడుస్తావు? నేను కదా నీకు మాంసాన్ని సప్లై చేసేది అంటాడు ఆయన. ఇన్ని లక్షల ప్రజలకి ఎన్ని గొర్రెలు తీసుకొస్తే, ఎన్ని చేపలు తీసుకొస్తే నేను మాంసాహారాన్ని పెట్టగలను అన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? వీళ్ళకి నెల రోజులు నేను మాంసాన్ని ప్రొవైడ్ చేస్తానని చెప్పి అన్నాడు ఆయన. ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా మీకు మాంసం ఇస్తాను, నెల రోజులు ఇస్తానని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే తూర్పు గాలి వచ్చింది. మొన్నే చెప్పాను నేను పరిశుద్ధాత్మ సాదృశ్యాలు. ఏం జరిగింది? అర్జెంటుగా దేవుడు ఇలా ఒక మంత్రం చెప్తే జరగలేదు, లేదంటే ఏదేదో చేసి జరగలేదు. గాలి బయలుదేరి ఆ యొక్క ఆకాశంలో నుంచి, తూర్పు వైపు నుంచి గాలి బయలుదేరి వచ్చి పూరేళ్లను వారి పాళెములో
కురిపించిందంట. అక్కడ కార్యం చేసిన వాడు పరిశుద్ధాత్ముడు. మన శక్తికి మించిన కార్యాలు ఉన్నప్పుడు అవలీలగా చేసి పెడతాడు ఆయన. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ మన జీవితంలో వస్తాయి. అంటే ఏదో బెనిఫిట్స్ కోసం, ఈ జగన్ గారు ఇచ్చే పథకాల కోసం, చంద్రబాబు గారు ఇచ్చే పథకాల కోసం మనం అందరం కూడా ఇదిగో ఈ స్కీముల్లో జాయిన్ అవ్వండి అన్నట్టు వంటిది కాదు ఇది. ఇది యుగాంతము వరకు నీతో ఉండి నడిపించేటువంటి ఆదరణకర్తను, అనుదినము సత్యస్వరూపి ఆయన అన్యోన్య సహవాసంలో నీవు వెళుతూ నీవు పరిశుద్ధంగా జీవిస్తే పొందుకునే బెనిఫిట్స్ ఇవి. క్రైస్తవులకి ఎంత ఆశీర్వాదము ఉండి కూడా వాళ్ళు మాకు ఏమీ లేదు అన్నట్లు లోకములోనూ లోకాశలలోనూ వాళ్ళు పడిపోయి దొర్లాడుతూ వాళ్ళు ఆ సాతాను యొక్క చెరలోనికి వెళ్ళిపోతున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎటువంటిదో ప్రజలు తెలుసుకున్నప్పుడు మామూలు ఉద్యమం ఉండదు అక్కడ. ఒక రివైవల్ ఎలా ఉంటుందంటే ఒక దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుంది అన్నమాట. అలాంటి ఉజ్జీవ జ్వాలలు రగిలేటువంటి స్థలాలు అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి. అది మనం అడిగినప్పుడు ఆయన చేస్తాడు. ప్రస్తుతం పరిశుద్ధాత్మ గాలులు వీస్తున్న సమయమే ఇది, ఉజ్జీవం రగులుతున్న సమయమే ఇది. ఇక 4వ అనుభవం ఏంటంటే యోర్దాను అనుభవం. ఇప్పుడు యోర్దాన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏమన్నారంటే ఎవరు ఏలియా ఆయన దుప్పటి ఆయన మీద కప్పుకున్నటువంటి ఆ షాల్ దుప్పటి తీసి మడత పెట్టాడు ఆయన. ఏలియా మడత పెట్టి ఇక ఇది అడ్డొచ్చింది కదా నువ్వు ఇప్పటికైనా పో అన్నాడు. లేదు 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 నేను వెళ్ళను వెనక్కి అన్నాడు. ఇప్పుడు ఏలియా దుప్పటి మడత పెట్టిన దుప్పటిని యోర్దాను నది మీద కొట్టినప్పుడు, యోర్దానికి ఎన్నో అనుభవాలు, యాజకుల పాదాలు దాంట్లో తగిలితే నిలిచిపోతుంది ఏకరాశిగా. ఇక్కడ ఒట్టి దుప్పటి తీసి యోర్దాను మీద ఇలా కొట్టగానే యోర్దాను 2 పాయలు అయిపోయిందంట. ఆరిన నేల వచ్చిందంట. ఇక్కడ ఏకరాశి కాదు, ఇక్కడ ఆరిన నేల అయిందంట. ఆరిన నేల మీద, పొడి నేల మీద వీళ్ళిద్దరూ నడిచి అటువైపుకి వెళ్ళిపోయారు. అటువైపుకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో వెంటనే అగ్ని రథాలు గుర్రాలు వచ్చేసాయి. ఏలియా ఎక్కేశాడు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఈయన కేకలు వేస్తున్నాడు ఎలీషా, కానీ ఏలియా కనిపించలేదు. ఆయన ఏం చెప్పాడు, నేను కనిపిస్తే నీకు డబుల్ పోర్షన్ హోలీ అంటే ఈ ఆత్మ వస్తుంది మీకు, నేను కనిపించకపోతే రాదన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఆయన కనిపించలేదు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన కనిపించలేదు. గాలి శబ్దాన్ని విందురే కానీ దాన్ని మీరు చూడలేరు. ఆయన కనిపించడు. ఇంకా ఆయన కనిపించకుండా పైకి వెళ్ళిపోయాడు. అయితే ఆయన దుప్పటి కింద పడింది. హల్లెలూయా. ఆయన దుప్పటిని మనకు వేసే మన ప్రభువు పైకి వెళ్ళారు. హల్లెలూయా. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు మీరు నిలిచి ఉండండి, మీ దగ్గరికి ఆదరణకర్త వస్తాడు. ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు మీరు బలమైన కార్యాలను చేస్తారు, చూస్తారు, అద్భుతాలు జరుగుతాయి. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని కృంగిపోనీయడు, పడిపోనీయడు. మీరు అది పొందుకోకుండా యెరూషలేము దాటి మీరు వెళ్ళొద్దు. చూసారా, ఇప్పుడు మన ప్రభుకే సాదృశ్యం. అక్కడ ఆయన వెళ్ళిపోతూ ఆయన దుప్పటిని వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన దుప్పటి పట్టుకొని నిలవబడ్డాడు. అక్కడ హీరో ఈయన అక్కడ దుప్పటి పట్టుకుని నిలవబడి, ఈయనే మడత పెట్టలేదు ఆ దుప్పటిని పట్టుకుని. ఏలియా దేవుడా ఎక్కడున్నావు అన్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. ఆయనేమన్నాడు, దుప్పటి మడత పెట్టి కొట్టాడు. ఈయన స్లోగన్ ఎలా ఉందంటే ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ దుప్పటి చదువుతాం. అది 11వ వచనం, 2వ అధ్యాయం 11 నుంచి చదువుతాను చూడండి నేను. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. కనిపించలేదు కదా, కనబడితేనే వస్తుందని చెప్పాడు ఆయన. అప్పుడు ఎలీషా తన వస్త్రములు పట్టుకుని 2 తునకలుగా చేశాను, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా, చూసారా, ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. హల్లెలూయా. ఆయన డబల్ పోర్షన్ దేవుని యొక్క శక్తిని ఆ దుప్పటి ద్వారా పొందుకున్నాడు. ఖచ్చితంగా ఆయన దుప్పటి మన మీద, పరిశుద్ధాత్మ దుప్పటి మన మీదకి వస్తే, ఇప్పుడు ఈ 4 అనుభవాల గుండా నువ్వు వెళితే ఖచ్చితంగా ఆ దుప్పటి నీ మీదకి వస్తుంది. ఈ 4 అనుభవాలు ఎవరి జీవితంలో అయితే ఉన్నాయో వారు ఆ దుప్పటిని కలిగే ఉన్నారు.
వారు ఇవన్నీ కూడా ఆపరేట్ చేయగలుగుతారు. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎన్ని ఎన్ని కార్యాలు చేశాడు ఎలీషా అంటే 28 అద్భుతాలు చేశాడు బైబిల్లో. ఏలియా ఎన్ని చేశాడంటే 14 చేశాడు ఆయన. ఏలియా 14 మేజర్ అద్భుతాలు చేస్తే ఎలీషా 28 అద్భుతాలను చేయడానికి దేవుడు ఆశగొనిన ప్రాణాన్ని అక్కడ తృప్తిపరిచారు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి అంటే మీకు ఆశ ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఈ యోర్దాను ఇప్పుడు దాటాడు కదా, ఇప్పుడు ఈ యోర్దాను దాటాడు కదా, ఈ యోర్దాను దాటే అనుభవం ఎటువంటిదంటే నువ్వు అగ్ని బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము, ఒరిజినల్ బాప్తిస్మము. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? మునిగి లేపబడడం. ఒక తెల్లనైనటువంటి క్లాత్ని ఒక నీటిలో ముంచితే అది కంప్లీట్గా వేరే కలర్ అయిపోవడాన్ని గ్రీకులో బ్యాప్టిజో అంటారు. అది ఆ పదము నుంచే ఈ బాప్తిస్మము అనేటువంటి పదము మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ అనుభవము పూర్తిగా నీ నల్లనైన దాన్ని తీసేసి నీవు పూర్తిగా మునిగి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది ఈ ఆఖరి అనుభవం. అంటే ఈ పునరుద్ధాన శక్తి నీవు పొందుకోవాలి. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీకు ఏం జరుగుద్ది? పూర్తిగా నీవు నీళ్ళల్లో ఇలా ముంచబడి తిరిగి లేపబడతావు. అంటే పాతది చనిపోయింది, క్రొత్తది లేచింది బయటికి. నూతన స్వభావము, నవీన స్వభావము, పునరుద్ధాన శక్తి. ఈ పాత రోత జీవితాన్ని నువ్వు బరియల్ చేసి మరలా నువ్వు బ్రాండ్ న్యూగా బయటకు వస్తే ఈ దుప్పటి నీ మీద ఉంటుంది. అంతే తప్ప పాత చింతపండు ఉంచుకుంటాను, పాతవన్నీ నాలో వేసుకుంటాను, ఇప్పుడు క్రొత్తది కూడా నాకు కావాలి అంటే అది జరిగేది కాదు. పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడానికి వీలు లేదు. పాత తిత్తులలో ద్రాక్ష రసము నిలవదు, అవి చివికిపోయి ఉంటాయి. కనుక నువ్వు బ్రాండ్ న్యూగా మారాలి. ఎవడైతే క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి. ఆ మాట చాలా 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 బాగా వచ్చి కంఠస్థం. కానీ నువ్వు మారావా? అంతటి వాక్య ధ్యానము, దేవునితో నడిపింపు, పాత స్వభావము పోయిందా? లేదు, నాలో ఇంకా ఉందని మనమే చెప్తాం. మనకు సిగ్గులేదు. ఇంకా నాలో అది పోలేదు, పోయేలాగా మీరు ప్రార్థన చేయరని చెప్తాం. సిగ్గులేదు మనకి. నాకు ప్రార్థన చేయండి, నాలో ఆ స్వభావం పోలేదు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో పొర్లినట్టు మళ్ళీ అదే స్వభావాన్ని మనం ఎలాగా దుప్పటిని రిసీవ్ చేసుకుంటాం? ఈ పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తాడు. మనం ఎలాగున యుక్తముగా ప్రార్థన చేయాలి నేర్పేవాడు ఆయనే. అది ఫస్ట్ స్టేజ్లో మన అందరి దగ్గర పరిశుద్ధాత్మ ఆ అనాయింటింగ్ ఉంది మనకి. కాబట్టి ఎలాగున నీకు యుక్తముగా ప్రార్థన చేయాలో ఆయన నేర్పిస్తాడు. నువ్వు ప్రార్థన బలిపీఠం దగ్గరికి వస్తే కదా, నీవు ఇంటి దగ్గర బలిపీఠం దగ్గర కూర్చుంటే కదా, నీకు కూర్చుంటే లోకంలో ఉన్నవన్నీ గుర్తొచ్చేస్తాయి అప్పుడే. అసలు చాలా ఈ సెల్ ఫోన్ మన సమయాన్ని ఎంత కిల్ చేసేస్తుందంటే ఈ రోజుల్లో నిజంగా నిజం. అది నిజంగా నిజం. అదే నేను ఎప్పుడు చెప్తాను, 20 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ లేదు కాబట్టి అధికముగా ప్రభు పాదాల దగ్గర కూర్చునే నేను ఏదో వాక్యం చూద్దాం, ఇంకొక వాక్యం చూద్దాం, ఆ పాట విందాం, లేకపోతే ఇప్పుడు ఆ పగడాల గారిది ఎంతవరకు వచ్చిందో చూద్దాం, ఆయన ఏమన్నారో చూద్దాం, ఆయన గురించి అసలు ఈ పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ఇలా 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 సమయం అంతా నాకు వ్యర్థమవడం చూసినప్పుడు నాకే ఇంత వ్యర్థం అయిపోతుంది. ఇంత వాక్యాలు సిద్ధపరచుకోవాలి, ఇంత ప్రార్థన చేయాలి, ఇన్ని సెక్షన్స్లో నేను ప్రార్థన చేసుకోవాలని ఉంటుంది. నేను మిగతా సమయం అంతా మరి మొన్న ఆదివారం చెప్పాను, నేను పరిశుద్ధాత్మతో నేను మాట్లాడుతూ ఉండేదాన్నని. ఇప్పుడు ఎలా మాట్లాడతాం? ఈ సెల్ ఫోన్ చూస్తూ మాట్లాడగలనా నేను? 2 చేయలేను నేను. 2 జలలు నా దగ్గర నుంచి రాలేవు. అంటే ఎంత టైం నువ్వు ఒంటరిగా కేటాయిస్తే అంత పరిశుద్ధాత్మని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. యాక్చువల్గా అయితే ఆయన నువ్వు ఒంటరిగా ఉండి నీ దాసుడు వింటున్నాడు, ప్రభా నువ్వు మాట్లాడు అంటేనే ఆయన నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు మాట్లాడయ్యా, చెవిగలవాడు వినుగాక అంటాడు ఆయన. మన చెవులేమో వేరే దానికి ఇచ్చాం కదా, మనం ఎలాగా ఆయన స్వరాన్ని వినగలుగుతాం? ఆయన స్వరాన్ని వినగలిగితే చాలా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన, చెప్తాడు ఆయన. నీకు చెప్పకుండా నేనేం చేయను అంటాడు ఆయన. కాబట్టి మనం ఆశ ఉంటే వెనకాల పరిగెట్టగలం. మనం ఆ దుప్పటి మనం పొందుకోవాలంటే ఇవన్నీ కూడా చాలా దూరంగా మనం పెట్టాలి. వాక్య ధ్యానం అందరం చేసేసుకుంటాం, మార్నింగ్ చదివేసుకుంటాం. అంటే నేను అనుకుంటున్నాను చాలామంది మీలో ఆ టైం కూడా తీసుకోరేమో. దేవుని వాక్యం చదవాలంటే చదవాలి, ఖచ్చితంగా చదవాలి. కాబట్టి ఆ టైం వేరే, వాక్యంతో కూర్చోవాలి మనం అక్కడ. ఖచ్చితంగా మన ప్రార్థనా సమయాలు కొన్ని కేటాయించుకోవాలి. ఆ ప్రార్థనా సమయంలో ప్రార్థన చెయ్యాలి. సత్క్రైస్తవుడు చేయాల్సిన పనులు ఇవి ఏమీ చేయకుండా రండి రండి పరిశుద్ధాత్ముడా పాట పాడి అంటే ఈ మంట నీకు కొంచెం తగులుతుంది, ఆటోమేటిక్గా సెగ తగులుతుంది. కాబట్టి నువ్వు ఎనావింట్ అవుతావు.
నువ్వు ఆటోమేటిక్గా వైబ్రేషన్లోకి వెళ్ళిపోతావు. పక్కనున్న సెగ ఖచ్చితంగా తగులుతుంది. కానీ నిజంగా పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తేనే నీ ఇంట్లో ఈ అద్భుతాలన్నీ కూడా నీ ఇంట్లో ఖచ్చితంగా ఈ అద్భుతాలన్నీ జరుగుతాయి. జరగట్లేదు అంటే మనం నిజంగానే ఆయనతో సహవాసము చేయలేకపోతూ ఉన్నాం. ఈరోజు ఆ దుప్పటి మా మీదకి రావాలి అని అంటే పాతదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అన్నీ కూడా బరియలు అయిపోవాలండి. అదంతా సమాధి చేయబడిపోయి మరలా లేచినటువంటి అనుభవమే యోర్దాన్లోనే కదా ప్రభు బాప్తిస్మం తీసుకున్నారు. యోర్దాను నది అది దాటడం, ఏకరాశిగా నిలవబడడం, మధ్యలో మనుషులు వెళ్ళడం, ఎర్ర సముద్రం రెండుగా పాయలవడం, మనుషులందరూ నడిచి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు? ఎర్ర సముద్రములోనూ ఆకాశము క్రింద బాప్తిస్మం తీసుకున్నారు మీరు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఆ నీటిలో నడిచెళ్ళే అనుభవాన్ని బాప్తిస్మం అనుభవం అంటారనమాట. కొరింథీయులలో పౌలే చెప్తున్నాడు. అది ఎర్ర సముద్రంలో వాడు దాటిపోయి మనకు అంతే తెలుసు మనకి, కానీ దాన్ని బాప్తిస్మం అన్నాడు పౌలు. ఎర్ర సముద్రంలో మీరు దాటిపోయారు, మేఘము క్రింద మీరు బాప్తిస్మం తీసుకున్నారు అన్నాడు ఆయన. దాన్ని బాప్తిస్మం అన్నాడు. ఇప్పుడు యోర్దానులో నడిచిపోయి ఈయన రెండింతల ఆత్మను పొందుకొని ఆ దుప్పటి ఆయన కనిపించలేదు, ఆయన ఆరుడమే వెళ్ళిపోయాడు ఆయన, కానీ ఈ దుప్పటిని పంపించాడు ఆయన. చాలామంది ఇలా అంటారనమాట, ఆయన కనిపించలేనప్పుడు ఈయన ఎలా పొందుకున్నాడని మీరు చెప్తున్నారని ఒక ఆయన మాట్లాడడం నేను విన్నాను. కనిపిస్తే నీకు డబల్ పోర్షన్ వస్తుంది, నేను కనిపించకపోతే రాదన్నాడు. ఈయన కనిపించలేదని రాసుంది అక్కడ, మీరు వచ్చేసిందని ఎలా చెప్తున్నారు అని అడుగుతున్నారు. ఆయన కనిపించలేదు నిజమే, ఆయనకి బదులుగా ఆయన షాల్ అదే కదా, పరిశుద్ధాత్ముడే కదా. పరిశుద్ధాత్మకి సాదృశ్యం ఆయన నూనెగా, అభిషేక తైలము, గాలి, అగ్ని ఇవన్నీ కూడా ఆయన యొక్క రూపాలుగా బైబిల్లో మనకు అక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఈరోజు పరిశుద్ధాత్మ దుప్పటి మాకు కావాలి ప్రభు, నిజంగా కావాలైతే మన మీద దిగి వచ్చినప్పుడు చాలా వండర్స్ జరుగుతాయండి మన జీవితంలో. చాలా అంటే మన జనరేషన్సే మారిపోతారన్నమాట. మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నామో అలా ఉండలేకపోతాం మనం. ఇక అది మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది, లోకానికి స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే మనము పరిశుద్ధాత్ముడు మన దగ్గర నిలవాలి అంటే చాలా అదే పేరులోనే ఉంది, పరిశుద్ధంగా మనము జీవించవలసిన వారు, అప్పుడు ఆయన మనలో నిలవబడతారు. నేను చాలా ఎగ్జాంపుల్స్తో ప్రతిరోజు వచ్చే వాక్యాల్లో సాగర్ మంచిగా పెడుతున్నాడు ప్రతిదినం కూడా. ఆటంకాలు ఏమున్నాయి, అడ్డుగోడలు ఏమున్నాయి, ప్రవహించాలంటే ఏం చేయాలి, నిలిచి ఉండాలంటే ఏం చేయాలి, మనము అందులో ఎదగాలంటే ఏం చేయాలి. కానీ ఈ 4 మాత్రం స్పెసిఫిక్గా ఈ 7 రోజులు మన ఉపవాస ప్రార్థనలో తీసుకుందాం. మొదటి రోజు మరి ప్రభా నాకు ఈ 4 అనుభవాలు కావాలి, నీ ప్రార్థనలో నేను నిలిచి ఉండాలి, వాక్య ధ్యానంలో నేను నిలిచి ఉండాలి. ఇక 3వ ఎరుకు అనేసరికల్లా ఇక లోకాశ, ఇంకా పాత నైజము, శత్రువుని జయించడానికి అవసరమైనటువంటి శక్తి మనకు కావాలంటే దేవుని మాట ప్రతిరోజు వినగలగాలి, స్తుతించాలి. ఆ యోర్దానును, ఆ యొక్క ఎరుకోని మనము జయించాలి. ఇంక యోర్దాన్ అనేది బాప్తిస్మమే. ఇంక మీకు పాతది చచ్చిపోవాలి, క్రొత్తది నూతనమైనదిగా అది మరలా అక్కడ ఆ ఎలీషా ఆ దుప్పటి కొట్టి ఎప్పుడైతే దానిలో నుంచి హీరోలాగా నడిచొచ్చారో వెంటనే అక్కడ 50 మంది శిష్యులు చూస్తుంటారు జరుగుతున్నదంతా. వాళ్ళు వచ్చి వెంటనే ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడతారు. హల్లెలూయా. మనుష్యులు నీకు భయపడతారు అనేటువంటి ఒక వాక్యం మీకు 31వ తారీఖు వాగ్దానాల్లో వస్తుంటుంది. నాకు మనుషులు భయపడడం ఏంటి అనుకుంటాం మనం కొన్ని సందర్భాల్లో. మనుష్యులు మనల్ని ఆనర్ చేయాలంటే, భయపడాలంటే మనము పెద్ద పెద్ద పట్టు చీరలు, బంగారు నగలు, లేకపోతే పెద్ద పెద్ద కార్లు వేసుకుని వస్తే నేను చాలా గొప్పదాన్ని అని నన్ను ఆనర్ చేస్తారని కొంతమంది మనుష్యులు అనుకుంటారండి. కొంతమంది మేము ధరించిన నగల ద్వారా, మేము వచ్చిన కారు ద్వారా, మాకున్న డిజిగ్నేషన్ ద్వారా, లేదంటే మా నడక ద్వారా, మా డ్రెస్సుల ద్వారా మేము చాలా గొప్పవాళ్ళం అనుకోవాలని ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. ఎవరు భయపడరు, నేను చాలా పెద్ద ఫోజ్ అనుకుని వెళ్ళిపోతారు అక్కడ నుంచి. మీకు ఏ అలంకరణ అక్కర్లేదు, పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీరు చాలా హంబుల్గా అలా వచ్చినా కూడా మనుష్యులు మీకు సాగిలపడి నమస్కారం చేస్తారట, భయపడతారంట. రాజుల అధికారులు కూడా నీ పాద ధూళి నాకుతారంటాడు. మనం ఇలా సేవకుల పక్షంగా ఉన్నటువంటి వాగ్దానాలు అవన్నీ కూడా ఆయన బిడ్డల్ని అలా తలగా ఉంచాలనుకుంటున్నాడు, ఆయన తోకగా ఉంచాలని ఆయన అనుకోవడం లేదు. వాళ్ళందరూ సాగిలు పడ్డారని ఉంటుంది చూడండి, చదువుదామా 15వ వచనం. ఎలీషా అంటే 14 కూడా చదువుతానే నేను. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి ఏం చేశారు? సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లా నిరి,
ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారు ఉన్నారు, మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము. అంటే వాళ్ళు ఏదో విధంగా వేరేది అడుగుతున్నారు, నీ గురువుని వెతకడానికి వెళ్ళమంటావా అని అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం ఎందుకు చేశారు? ఆత్మకి వీళ్ళు భయపడుతున్నారు. ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉంది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు లోకము మనల్ని చూసి భయపడుతుంది. ఆత్మని ఎదిరించడానికి ఎవరికి కూడా శక్తి సరిపోదు. ఇది మన దేవుడు మనకిచ్చిన పవర్స్. అందుకే ఆయన అంటాడు, నీ ప్రక్కన 10,000 మంది పడినా నీకు అపాయం రాదు, నీవు పాములను త్రేళ్లను త్రొక్కుతావు. ఇలా ఉండాలి, సంఘము ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరం అలా ఉన్నామని కూడా ఆయన మనల్ని చూసి సంతోషిస్తున్నారు. మనం తక్కువ మందిగా ఉన్నామా ఎక్కువ మందిగా ఉన్నామా కాదు, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు ఎక్కువగా ఆశపడండి. నేను చెప్పినట్లుగా ఆత్మ వరాల కొరకు ఇష్టపడండి. భాషలతో మాట్లాడే అనుభవంలోనికి ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి. అనుదినం ఆయన దగ్గర కూర్చుంటే ఇవన్నీ అనుగ్రహిస్తారు ఆయన. ఉచితము, ఈ వరాలన్నీ కూడా ఉచితము. ఆయన ఆశపడితే ఆయన అద్భుతమైన రీతిగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ నీ కుమారులు అనబడతారని రాయబడి ఉందయ్యా. మరి నేను ఎస్పెషల్లీ మేము పరిశుద్ధాత్మ పొందుకోవడం కొరకు, ఆత్మలో నిలిచి ఉండడం కొరకు, ఆత్మ వరాల కొరకు, నాయన పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రతి సంవత్సరము ప్రార్థించినట్లుగా ఈ సంవత్సరం కూడా తండ్రి పరిశుద్ధాత్మ కొరకు మేము ఉపవాసం ఉండి నాయన విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థన చేయాలని అనేక మంది నిర్ణయించుకొని ఈ యొక్క మెసేజెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వారి ఆశను తీర్చండి ప్రభువ. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి ప్రభువ. అభిషేక బలముతో మమ్మల్ని కప్పండి ప్రభ. గొర్రెపోతు కొమ్ము వంటి కొమ్ము వలె మేము అయ్యా నా తండ్రి బలమును పొందుకోవడానికి సహాయం చేయమని మంచి స్వస్థతలు ఇవ్వండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ స్వస్థత నాయన మాకు ఇచ్చేటువంటి ఆత్మని, దేవ కృపగల ఆత్మని, సత్యస్వరూపి అయిన ఆత్మని, దేవ నిత్యుడగు ఆత్మని, దేవ మమ్మల్ని నడిపించేటువంటి ఆత్మ దేవుని యొక్క గుణలక్షణాలు ప్రభువావి. అట్టి ఆత్మ కార్యాలు మా జీవితంలో మేము చూడడానికి అవసరమైన కృప మా అందరికీ దయచేయమని, నాయన అనారోగ్యముగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచమని, ఇబ్బందులలో ఉన్నవారిని విడిపించమని, అడ్డుగోడలతో నాయన ఎన్నో మహా గొప్ప పర్వతాలతో ఎడవబడుతున్న బిడ్డల జీవితాలలో ఆత్మ ద్వారా కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని ప్రభా ఈ ప్రార్థన అంతా మీ సన్నిధానానికి సమర్పించి పొందుకొని ఉన్నాము తండ్రి. జవాబుతో మీరు నింపి ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.